వీకెండ్ వచ్చేసింది, మెట్రో మ్యానియాకి టైం కూడా అయిపోయింది. కాబట్టి ఈ రోజు హైదరాబాద్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ని మీకు చూపించబోతున్నాము ఈ మెట్రో మ్యానియాలో. ప్లేస్ చూసేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మనం ట్యాంక్ బండ్ మీద ఉన్నాము. అయితే కరోనా పాండమిక్ తర్వాత అంటే సెకండ్ టైం లాక్డౌన్ తర్వాత ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ ఇక్కడ ట్యాంక్ బండ్ మీద కొన్ని చేంజ్ చేశారు. మీరు ఈ రైలింగ్ చూసుకుంటే కానీ లేకపోతే అండ్ సైడ్ వచ్చేసి ఫుట్పాత్ కూడా పెట్టారనమాట. ఎంచక్క ఇక్కడ మార్నింగ్స్ కానీ వాకింగ్కి కూడా రావచ్చు. అటు సైడ్ నెక్లెస్ రోడ్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ కూడా అంతే బాగుంది. లుక్ అనేది అయితే కొంచెం చేంజ్ అయింది. అండ్ తర్వాత బోటింగ్ విషయంలో ఈవినింగ్ టైమ్స్లో అందరూ బోటింగ్ వస్తుంటారు కదా, అండ్ వీకెండ్స్ అయితే చాలామంది వస్తుంటారు. సో ఈ పాండమిక్ టైం తర్వాత ఎంతమంది వస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఈ రోజు మెట్రో మ్యానియాలో మనం చూసేద్దాం. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక పక్క చూస్తే వాటర్, అసలు ఎంత ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. అండ్ ఈ టైంలో మనం అంటే ఒక పక్క వర్షం కూడా పడుతుంది. అయితే ఈ టైంలో ఇంత ప్లెజెంట్గా ఉన్న టైంలో వాటర్ని పక్కన పెట్టుకొని అందులో బోటింగ్కి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది. సో కాసేపు తర్వాత బోటింగ్కి వెళ్దామని నేను కూడా ప్లాన్ చేస్తున్నాను. కొంచెం సేపట్లో వెళ్తాను కూడా. మీరు ఒకసారి చూడొచ్చు, అక్కడ హుస్సేన్ సాగర్ అనగానే బుద్ధుడి విగ్రహం దగ్గర చూడడానికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ బోటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు ఆ బోటింగ్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి విజువల్స్లో చూసుకుంటే మనకి చాలా రకాలైన బోట్స్ కనిపిస్తుంటాయి. నార్మల్ బోట్ ఒకటి ఉంటుంది, స్పీడ్ బోట్ ఒకటి ఉంటుంది. సో దేనికి తగ్గట్టు ఆ మెంబర్స్ని బట్టి ఇంకా వచ్చే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి బోటింగ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంత మంచి ప్లెజెంట్ వెదర్, ఇంత మంచిగా ఉన్న టైంలో అలా బోటింగ్ వెళ్తుంటే చాలా బాగుంటుంది కదా. ఇందాక చెప్పాను కదా, ట్యాంక్ బండ్ మీద అంటే ట్యాంక్ బండ్ చూడడానికి పాతదైనప్పటికీ ఇందులో కొత్తగా ఏముంది అనేసి అంటే లుక్ అనేది చేంజ్ చేశారని చెప్పి. అంటే నైట్ టైం ఆ లైటింగ్ కానివ్వండి ఏదైనా సరే అదైతే చేంజ్ అయింది. కొంచెం ఎక్కువగా లైటింగ్ ఈ రైలింగ్కి తగ్గట్టు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ తగ్గట్టు పెట్టారనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఫుట్పాత్, ఇందాక చెప్పినట్టు. సో చాలామంది ఇప్పుడు మేము ఇక్కడ షూట్ చేస్తున్న టైంలోనే చాలామంది ఇక్కడ వాకింగ్కి వచ్చారు. నార్మల్గా ఈ ప్లేస్ అనేదే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇలాంటి ఈవినింగ్ టైంలో వాక్కి రావడం అనేది ఇంకొక మంచి ఫీల్ కాబట్టి. అండ్ ఇక్కడ వాకింగ్కి వచ్చిన మనం టైర్డ్ అయిపోవచ్చు, లేకపోతే మార్నింగ్ టైంలో వాకింగ్కి వచ్చే వాళ్ళకి ఎండగా అనిపించుండొచ్చు, కొంచెం రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తే అలా రెస్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీగా కూడా ఇక్కడ ఒక షెడ్ లాంటిది వీళ్ళు అరేంజ్ చేశారు. అండ్ మనం ఇక్కడ ఎప్పుడైనా చూద్దాము అని అనుకుంటే లైక్ వ్యూ అనేది కనిపించాలి. ట్యాంక్ బండ్ వ్యూ ఎలా ఉంది, మనం అటు సైడ్ నుంచి అయితే చాలా. సో ఇక్కడ నుంచి ఎలా ఉంది, ఇక్కడ ఫోటోలు దిగాలన్నా ఆ ట్యాంక్ బండ్ వ్యూ అనేది చూడాలన్నా ఇక్కడ నించొని చూస్తే చాలా బాగుంది, చాలా స్టైలిష్గా కూడా కనిపిస్తుంది. మనకు ఆల్మోస్ట్ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు ఈ ట్యాంక్ బండ్ని చూడొచ్చు అనమాట. ఇక్కడ నించుంటే అంత క్లియర్గా కనిపిస్తుంది. కరెక్ట్గా బుద్ధుడి విగ్రహంకి ఆపోజిట్లో మనం ఉన్నాము. చాలా బాగుంది వ్యూ అయితే. ఇంకో అందం వచ్చేసి పావురాలు అనమాట. ఆల్మోస్ట్ 20 years నుంచి ఇవి ఇక్కడ ఉంటున్నాయంట. సో దీనికి అంటే ఈ ట్యాంక్ బండ్ ఏరియాకి ఎవరైతే వస్తారో వాళ్ళు చూడడానికి కూడా చాలా బాగుంది. ఈ పావురాలకి వేయడానికి ఫుడ్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. నాకైతే ఫస్ట్ టైం నేను ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అసలు చూసారా, ఇలా వేయంగానే ఎంత దగ్గరకు వస్తున్నాయో. నేను మళ్ళీ ఫుడ్ వేస్తాను, మీరు మళ్ళీ చూడండి. చాలా పావురాలు ఉన్నాయి. ఈ పావురాలలో 1-2 తెల్ల పావురాలు కూడా ఉన్నాయి.
సో ట్యాంక్ బండ్ని చూడడానికి ఎవరైనా వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఈ పావురాలను కూడా చూడొచ్చు. అండ్ మరి మనం ఫుడ్ తింటాం, సో వీటికి కూడా ఫుడ్ కావాలి కాబట్టి వీటికి అంటే వెంటనే మనం చూసినప్పుడు కేవలం చూడటమే కాకుండా దానికి ఫుడ్ కూడా పెట్టడానికి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చేశారు. సో వచ్చిన వాళ్ళు వీటి కోసం ఎవరైతే పావురాల కోసం వస్తారో వాళ్ళు కూడా ఫుడ్ ఇవ్వచ్చు అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు నా గెటప్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను బోటింగ్ దగ్గరకు వచ్చానని చెప్పి. సో ఇక్కడ మనం లుంబిని పార్క్లో ఉన్నామన్నమాట. సో బోటింగ్ అనేది ఇక్కడ మనకి అంటే బుద్ధుడి విగ్రహం చూసినప్పుడు కానీ మామూలుగా మొత్తం ఈ హుస్సేన్ సాగర్ అందాలు చూడాలంటే బోటింగ్ కంపల్సరీ. అప్పుడే మనకి ఇక్కడ ఉన్న అందం ఏంటో తెలుస్తుంది, ఆ ఎంజాయ్మెంట్ అనేది ఏంటో తెలుస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ఫస్ట్ బోటింగ్కి వెళ్ళి ఆ బోటింగ్లో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుందో కూడా దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. నేను బోట్ ఎక్కేసాను అనమాట. అసలు బోటింగ్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. అసలు వాటర్లో అలా అలా వెళ్తుంటే ఎంత చుట్టూతో ఎంత సౌండ్ ఉన్నప్పటికీ కూడా చిన్నగా వాటర్ సౌండ్ అనేది వినిపిస్తుంటే అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే నేను సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. మనం వేరే బోట్స్ కూడా మనకి వెనకాల కనిపిస్తున్నాయి, టైంని బట్టి అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనము ఇప్పుడు ఈ వాటర్లో ఈ హుస్సేన్ సాగర్ బుద్ధుడి విగ్రహం చుట్టూ ఏదైతే వాటర్ ఉందో ఒకసారి అలా ఒక రౌండ్ వేసేసి వద్దాం. ఎక్సైటెడ్గా అయితే ఉంది వెళ్తున్నందుకు. బట్ వాటర్ వేవ్స్ వల్ల ఏదైతే ఇలా షేక్ అయినట్టు అవుతుందో, అంటే కొంచెం అట్టేటుగా అవుతుందో, దాన్ని చూస్తే వాటర్ని చూస్తే కొంచెం భయం అనేది అనిపిస్తుంది. బట్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటివి ఏదైనా కొత్తగా అంటే విచ్ ఇస్ నాట్ రెగ్యులర్ కొత్తగా చేయాలంటే కూడా చాలా బాగుంటుంది కదా. అండ్ మనం అక్కడ ఇంకో బోట్ని చూసుకోవచ్చు. నార్మల్గా ఇప్పుడు ఇక్కడ అంటే ఒక 2-3 రకాల బోట్లు ఉంటాయన్నమాట. సో ఏదైతే మనం ఇప్పుడు అక్కడ విజువల్లో చూస్తున్నామో, ఇప్పటివరకు అయితే చూసామో, అందులో అయితే పర్టికులర్గా ఇంత నెంబర్ ఆఫ్ పీపుల్ ఆ బోట్లోకి వచ్చిన తర్వాతనే వాళ్ళు చేస్తూ ఉంటారనమాట, స్టార్ట్ చేస్తారు దాన్ని. అలా అరౌండ్ 12 ఆర్ సంథింగ్ ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది బోటింగ్, అండ్ 9 వరకు ఉంటుంది. హైదరాబాద్ అనగానే మనకి చాలా చాలా ప్లేసెస్ గుర్తొస్తాయి. బట్ ముఖ్యంగా ఈ హుస్సేన్ సాగర్ని చూసిన తర్వాతే మనకి మెయిన్గా హైదరాబాద్ అందంలో ది బెస్ట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా చార్మినార్ తర్వాత ఇదే అని చెప్పుకోవచ్చు. సో వాటర్ అంతా చూడండి, అంటే ఈ లైటింగ్కి కానీ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. లుంబిని పార్క్ నుంచి మనకి బోటింగ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనము బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్తామన్నమాట. సో అక్కడ కూడా చూద్దాము. అక్కడ చూడొచ్చు మీరు ఒకసారి బుద్ధుడి స్టాచ్యూ, అక్కడ కూడా అన్ని కలర్స్ అన్నీ అరేంజ్ చేశారు. ఈ వాటర్ ఫ్లో ఏదైతే ఉందో అక్కడ కూడా ఆ రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ వాటర్లో పడుతుంది. చుట్టూతా ఏదైతే వీళ్ళు అంటే ఈ హుస్సేన్ సాగర్కి రైలింగ్ ఏదైతే ఉందో అక్కడ కూడా మనం ఇంకొక సైడ్ చూసుకోవచ్చు. లైటింగ్ అనేది కూడా చాలా బాగా పెట్టారు. ఇంతకు ముందు నుంచి కూడా ఈ నెక్లెస్ రోడ్ అనగానే హుస్సేన్ సాగర్ అనగానే చాలా స్పెషల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్య అయితే దీన్ని ఇంకా కొత్తగా లైటింగ్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఏవైనా కూడా చాలా కొత్తగా పెట్టారనమాట. సో ఇంతకుముందు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు వచ్చి చూస్తే కూడా ఆ డిఫరెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. ఇంతకుముందు కంటే ఇంకా చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది, కానీ చాలా బాగుంది. సో మిగిలింది మనం అక్కడ బుద్ధుడి విగ్రహం దగ్గర ఎలా ఉందనేసి అక్కడికి వెళ్ళి చూద్దాం. ప్యాసింజర్స్ అంటే ఎవరైతే టూరిస్టులు వచ్చారో వాళ్ళు వెళ్తున్న బోట్ని చూసాం కదా. మీరు ఇంకో బోట్ చూడొచ్చు అక్కడ, అంటే డాన్స్ బోట్ అంటారంట దాన్ని మంచిగా కలర్స్తో అరేంజ్ చేసి పెట్టారు. దానికి ఒక పర్టికులర్ టైం అంటూ ఉంటుందట, ఎప్పుడు డాన్స్ బోట్ని స్టార్ట్ చేస్తారు ఏంటి అనేది. ఇందాక అనౌన్స్మెంట్ కూడా ఇస్తూ ఉన్నారు వీళ్ళు. సో సపరేట్ టికెట్ దానికి కూడా ఛార్జ్ చేస్తారు. సో పర్టికులర్గా అందులో వెళ్ళాలనుకుంటే మట్టుకైతే హ్యాపీగా వెళ్ళొచ్చు అందరూ. సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఏది మిస్ అవ్వకుండా చూడాలనుకుంటాం కదా. సో యా చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి.
ఫైనల్లీ మనం ఇప్పుడు బుద్ధుడి విగ్రహం దగ్గర ఉన్నాము. అక్కడ లైటింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూద్దాం, అంటే సెంటర్ వ్యూ ఎలా ఉంటుంది అన్నది మనం విగ్రహం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కూడా ఒక లుక్ వేద్దాం. ఇప్పుడు సీజన్ వల్ల నేను మామూలుగా షూట్ స్టార్ట్ అయ్యే టైంలో అనుకున్నాను అనమాట, వాటర్ ఉన్న ప్లేస్కి వస్తున్నాం కదా బోటింగ్కి, ఈ టైంలో వర్షం పడితే ఎలా ఉంటుందని చెప్పి. నిజంగానే వర్షం పడుతుంది. మేబీ మీకు విజువల్స్లో కనిపించకపోవచ్చు, ఇప్పటివరకు అయితే వర్షం కూడా పడింది. ఒక పక్క వాటర్, ఇంకో పక్క వాన. అసలు నిజంగా ఇంత ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ చాలా రేర్గా ఉంటుంది మనకి. సో రెగ్యులర్గా ఈ ప్లేస్ చూడడానికి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అంటే కేవలం మన హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తుంటారు. కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే చాలామంది విజిటర్స్ ఉన్నారు. సో మనతో పాటు ఇక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చారంట మన హైదరాబాద్ సిటీని చూడడానికి. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఈ ఫీల్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, సిటీ ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి. హలో అండి, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Maharashtra. So yeah, tell me your experience. Like you have come here to watch. To explore Hyderabad, I came here. Okay, 3 days before, and I wanted to explore this before visiting Hyderabad. I thought that that statue is in Andhra Pradesh in Amravati, but when I came here, so I thought, okay, I got here, and the statue was amazing. And yeah, here is raining as well. So both means weather and atmosphere, they both what we can say. Actually, it's I'm not getting the word, but yeah, it's awesome. Exploring that statue and all, it's very amazing thing, and yeah, I'm enjoying a lot here. So how many places have you visited till now? In Hyderabad, yeah, in Hyderabad, the 5-6 places I explored. Okay, which place did you like? Which place? Chomula Palace, yeah, and then the statue. So how many days more you're going to stay here, and you're here to Yeah, only explore completely in the Hyderabad? Actually, I make some vlogs. That's why I'm here. I do traveling vlogs. So yeah, I'm on vacation from last 1 month. So yeah, I'm here to explore Hyderabad, and maybe 3-4 days more I'll be in Hyderabad and shoot some places as well. So have a good time at your exploring it. Thank Thank you you. so much. సో చూసారు కదా, అంటే తనకున్నటువంటి ఛానల్కి ఏదైతే ఉందో తను వ్లాగ్స్ చేసుకోవడానికి వచ్చారంట. హైదరాబాద్ చాలా బాగుందని చెప్తున్నారు. చౌమహల్లా ప్లాసెస్ అంటే లైక్ ప్యాలెస్ చాలా చూసారంట. ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఇక్కడ లుమిని లైక్ ఇక్కడ బోటింగ్కి అయితే వచ్చారు. చాలా బాగుందట ప్లేస్. సో యా, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం ఎట్లా అంటే ఇప్పుడు ఈ దీస్ డేస్లో మనకు మెయిన్గా కనిపిస్తుంది ఏంటంటే, ఏదైనా ప్లేస్కి వెళ్ళామా మనం ఎంజాయ్ చేసామా అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరు దాన్ని షూట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, అఫ్కోర్స్ యూట్యూబ్లో పెట్టి చాలా మందితో షేర్ చేసుకుంటున్నారు. సో మనం నెక్స్ట్ విగ్రహం దగ్గరికి వెళ్దాము. నిజంగా మళ్ళీ వాన మళ్ళీ స్టార్ట్ అయింది. మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చేశారో లేదో తెలియదు, చాలా బాగుంది అసలు. ఒక పక్క వాన, ఇంకో పక్క వాటర్, ఇందాక చెప్పినట్టు. బట్ దిస్ ఇస్ నిజంగా చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మనం నెక్స్ట్ విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంది, ఇన్ బిట్వీన్ అంటే వాటర్ మధ్యలో ఉంచి హైదరాబాద్ సిటీ, ఈ నెక్లెస్ రోడ్ కానీ హుస్సేన్ సాగర్ కానీ ఎలా కనిపిస్తుందో మనం చూద్దాం. వాటర్ మధ్యలో నేను అసలు చాలా బాగుంది ఈ ఈవినింగ్. నిజంగా నేను ఇప్పుడు బుద్ధుడు విగ్రహం దగ్గర ఉన్నాను అనమాట. చూడొచ్చు బుద్ధుడు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాడో. అండ్ ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్ వచ్చేసి ఇప్పటివరకు పడిన రెయిన్ అనమాట. దానివల్ల వచ్చిన అందమేమో తెలియదు, కానీ ఏదైతే ఈ సర్ఫేస్ మనం నించిన ప్లేస్ ఉందో అది మాత్రం ఇంకా ఎక్కువ ఆ లైటింగ్ అనేది వాటర్ మీద పడి మళ్ళీ ఎలివేట్ అవుతుందని చెప్పొచ్చు. బుద్ధుడి విగ్రహం చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. మామూలుగా అఫ్కోర్స్ హైదరాబాద్ అనగానే ప్రతి ఒక్కరికి ఇదే గుర్తొస్తుంది. అండ్ ఇప్పుడు కొత్తగా ఏముంది అనేసి అంటే, ఇందాక చెప్పినట్టు లైటింగ్ కేవలం ఇక్కడ మాత్రమే కాదు. అఫ్కోర్స్ ఇక్కడైతే ముందు నుంచే లైటింగ్ పెట్టారు, కానీ ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ ఏదైతే లైటింగ్ ఉందో అక్కడ కంప్లీట్గా కూడా చేంజ్ చేసేసారు. మనకి ఇంతకు ముందు చూసుకుంటే ఇంత లైటింగ్ అయితే ఉండేది కాదనమాట. ఈ ప్లేస్ని చూడడానికి చాలామంది వస్తున్నారు. లైక్ ఓన్లీ మన సిటీకి సంబంధించిన వాళ్ళే కాకుండా వెకేషన్ టైం చూసుకొని ఎవరైతే ఇందాక చూసాం మనము మహారాష్ట్ర నుంచి వచ్చారంట, అలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. చూడొచ్చు అందరూ చాలామంది కూడా ఇక్కడ నించొని ఫొటోస్ దిగుతున్నారు. ఫొటోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. సో ఇలాంటి ప్లేసెస్లో దిగామంటే ఖచ్చితంగా చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ
ఉన్నటువంటిది ఏదైతే ఉందో అట్మాస్ఫియర్ చాలా చాలా బాగుంది, ఆహ్లాదంగా ఉంది అంటారు కదా, అలా ఉందన్నమాట. నేను కూడా సేమ్ అదే ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు కొంచెం సీజన్ వల్ల కొంతమంది మనకి తక్కువగా కనిపిస్తుండొచ్చు, బట్ ఒక పర్టికులర్గా వీకెండ్ టైంలో అనేది చాలా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. సో ప్లాన్ చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. నిజంగా ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కూడా తప్పకుండా ఈ ప్లేస్ని ఎంజాయ్ చేస్తారు. ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా లైక్ ఈ టైంలో మనకి మామూలుగా వేరే సీజన్స్లో మనం రాలేము కాబట్టి, లైక్ సమ్మర్ సీజన్లో అలా రాలేము. అండ్ మోర్ ఓవర్ ఈ కరోనా తర్వాత ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేయడం అనేది చాలా తక్కువ అయిపోయింది. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు అండ్ డెఫినెట్గా ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో మాస్క్ పెట్టుకోవడం లాంటివి ఇవన్నీ నిజంగా సో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం కానీ, మాస్క్ అనేది పెట్టుకోవడం కానీ చాలా ఖచ్చితంగా ఫాలో అవుతూ మీరు ఈ ప్లేస్ని ఎంజాయ్ చేసేయండి. సో చూస్తున్నారు కదా బుద్ధుడి విగ్రహము ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేది. అయితే అసలు ఈ బుద్ధుడి విగ్రహం ఎప్పుడు పెట్టారు ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాము. సో దీన్ని యాక్చువల్లీ 92లో స్టార్ట్ చేశారనమాట. హైదరాబాద్లో ఉన్నటువంటి ఏకశిలా విగ్రహము ఖచ్చితంగా ఈ బుద్ధుడి విగ్రహమే ఉంటుంది. దీని అంటే చాలా పెద్దగా ఉంది, ఇది కనిపిస్తుంది కదా, 17.5 feet ఉందని చెప్తున్నారు ఈ బుద్ధుడి విగ్రహము. అలాగే బరువు కూడా ఆల్మోస్ట్ 3 to 350 tons ఉంటుందట. హైదరాబాద్కి 60 kilometers దూరంలో ఏదైతే ఉందో అంటే రాయగిరి గుట్టల్లో ఉన్నటువంటి కొంతమంది నేతృత్వంలో చాలామంది ఆల్మోస్ట్ ఒక 30 to 40 people అయితే కలిసి దీన్ని స్టార్ట్ చేశారని చెప్తున్నారు. దీని మీద ఉన్నటువంటి రాయి ఏదైతే ఉందో అంటే బుద్ధుడి విగ్రహం కింద ఒక రాయి ఉంటుంది కదా, రాయి వచ్చేసి జిబ్రాల్టర్ రాక్ అని చెప్పి అంటుంటారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో చాలా కష్టపడి దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి అరేంజ్ చేశారు. అయితే ఫస్ట్ ఈ విగ్రహాన్ని పెట్టింది నేను తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విగ్రహం ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్లీ 1990లోనే పెట్టారని చెప్తున్నారు. ఏదో రీజన్స్ వల్ల అంటే ఇంత పెద్ద విగ్రహం అనేది హ్యాండిల్ చేయాలంటే కూడా చాలా కష్టం కాబట్టి ఆ టైంలో ఇది వాటర్లో మునిగిపోయింది, పడిపోయి అని చెప్పారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఒక 2-3 years గ్యాప్ ఇచ్చి కంప్లీట్ జాగ్రత్తలు అన్నీ తీసుకున్న తర్వాత దీన్ని స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఎప్పుడైతే దీన్ని మళ్ళీ రీఓపెన్ చేశారు అంటే బుద్ధుడి విగ్రహం ఏదైతే ఉందో 92లో స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి అయితే స్టడీగా బాగానే ఉంది. ఇందాక నేను తెలుసుకున్నది చాలా కొంచెం విషయం చెప్పాను, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అని. ఇక్కడ కాంట్రాక్టర్ ఉన్నారు, ఆయన అడిగి క్లియర్గా తెలుసుకుందాము అసలు ఈ బుద్ధుడి విగ్రహం గురించి, అసలు ఏ టైంలో పెట్టారు, ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ విజిటర్స్కి సంబంధించి కానీ చెప్తారేమో. ఆయన మాటలు విందాం. నమస్తే. నేను రవీందర్ సింగ్. నేను ఈ బుద్ధ లార్డ్ గౌతమ్ బుద్ధ స్టాచ్యూకి కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ లాగా చేసిన. దిస్ బేస్మెంట్ కంప్లీటెడ్ బై సెమీ ఇండియా కంపెనీ ముంబై and erection of the statue and we call it transportation of the statue was done by ABC Company India Limited. And before installing there was one big rock was there here. It was called as Rock of Gibraltar. దానికి ఫస్ట్ మేము సాయిల్ టెస్టింగ్ చేసింది, అంటే రాక్ టెస్టింగ్ చేసింది. 5 points అక్కడ లోపల నుంచి పీస్ తీసింది, 2 inch diameter 2 inch diameter తీసుకొని దానికి టెస్టింగ్ అయింది. టెస్టింగ్ అయిన తర్వాత పర్ఫెక్ట్ ఓకే అయిన తర్వాత ఇది ఏబీసీ సెమ్ ఇండియా కంపెనీ వచ్చింది. వాళ్ళేమో దాని కింద ఫౌండేషన్లో మొత్తం ఫౌండేషన్ వేసింది. దానికి నేను సపోర్టింగ్లా బోట్లో మెటీరియల్ తీసుకురావాలి, ఇక్కడ వేసుకోవాలి, అట్లా జరిగింది. అది దాంట్లో ముఖ్యం అంటే శ్రీశైలం నుంచి డైవర్స్ దే కేమ్ హియర్ and they did the drilling inside the water by taking a compressor on the rock of Gibraltar, and they used to go with a pipe, oxygen pipe with a helmet on the top, and they used to take breathing, and with the drilling machine they go inside and they did the drilling job. It was very fine job done by Srisailam divers especially here. And while getting this to the rock of Gibraltar, the statue was fall down inside the water, and it was inside the water for 1 year, and again afterwards erection of the statue was done on the rock of Gibraltar by a J-frame backside. J-frame was there, and hydraulic jacks, which was 2 hydraulic jacks brought from Holland, were installed. 4 erection of temporary pillars
and on the top hydraulic jack was kept and the statue was installed. It was done by Sthapati Ganpati, the two architects of Warangal. They did the main job of architecting the carving the work. It was 500 tons when it came from Raigir, and it was after chiseling it came down to 320 tons weight. ఎన్ని రోజులు పట్టింది అంటే కంప్లీట్గా దీన్ని తయారు చేసి మళ్ళీ పెట్టడానికి మాక్సిమం ఎన్ని డేస్ పట్టింది 3 years దానికి ఫినిషింగ్కి. మరి వచ్చిన తర్వాత దీనికి ఒకసారి 1 year ఇన్సైడ్ వాటర్ అండ్ వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చేసింది వాళ్ళు. ఇట్ ఈస్ టోటల్ టేక్ 5 years ఫర్ కంప్లీటేషన్ ఆఫ్ దిస్ వర్క్. అండ్ ఆల్మోస్ట్ 30 years అవుతున్నప్పటికీ కూడా అసలు ఇంకా మళ్ళీ ఇప్పటివరకు అయితే ఏమీ కాలేదు, అంతే కొత్తగా కనిపిస్తుంది. దీని మెయింటెనెన్స్ అంతా ఎట్లా పాసిబుల్ అవుతుంది? మెయింటెనెన్స్ దీనికి ఏం చేయలేదు. ఇట్స్ కాల్ గ్రానైట్ రాక్, గ్రే గ్రానైట్ రాక్, and it's a naturally rock is there, you don't have to do anything, and it is very nice piece. One Raigir 192 tires on which trolley it was brought here. 4 days it took from Raigir to Hyderabad. యా, సో చూసాం కదా 192 టైర్స్ ఉన్నటువంటి దాని మీద దీన్ని తీసుకొచ్చారంట. ఎందుకంటే మనం గ్రానైట్ అనేది చూసుకుంటే నార్మల్గా మీడియం సైజ్ది పట్టుకున్న చాలా వెయిట్ ఉంటుంది. సో దీని వెయిట్ అంటే ఇందాక చెప్పినట్టు ఏదైతే 17.5 feet ఉందో దీనికైతే చాలా పెద్ద గ్రానైట్ కావాలి. అండ్ ప్యూర్ది కాబట్టి అంత అందంగా ఉంది, ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అంతే అందంగా ఉందని చెప్పి ఇక్కడ కాంట్రాక్టర్ చెప్తున్నారు. అయితే దీన్ని అంటే వచ్చి చూడడం వేరే, బట్ ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని పెట్టారు, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, మళ్ళీ ప్రాబ్లం అనేది రాకుండా కింది నుంచి ఏదైతే వాటర్లో పడిపోయిన తర్వాత 1 year పట్టిందట దాన్ని తీయడానికి. సో ఆక్సిజన్ అదంతా పెట్టుకొని దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా చాలా చాలా కష్టపడ్డారని చెప్పాలి. వాళ్ళ కష్టాన్ని ఈరోజు మనం ఇక్కడికి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తున్నాము. సో ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు దాన్ని చూసామా కాదా అన్నట్టు నిజంగా దాని చరిత్ర ఏంటి అన్నది తెలుసుకుంటే దాని వెనకాల ఉన్న కష్టం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అప్పుడే ఇంకా గొప్పగా మనం అంటే ఇలాంటి పీస్ ఒకటి మన హైదరాబాద్లో ఉండడము ఒక మార్క్ అని చెప్పొచ్చు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు. ఇప్పుడు వేరొక స్టేట్ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. డాక్టర్ అంట. ఈ లైక్ హైదరాబాద్ని చూడడానికి వీళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడ బుద్ధుడి విగ్రహం చూడడం వాళ్ళకి ఎంత మంచిగా అనిపిస్తుందో. హాయ్. సో యూ హ్యావ్ కమ్ హియర్ టు వాచ్ ది హైదరాబాద్ సిటీ, బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ ఆల్. సో వాట్స్ యువర్ ఫీలింగ్? It's a beautiful city, and till now what I've seen, the people are very nice, and this is beautiful, and I don't know how difficult it would have been to base it over here and everything. So this is really nice, and Ramoji is also really beautiful place, although you have to walk with those sports shoes and you cannot see it in a day. So that was beautiful. And otherwise, in general, a really beautiful city, yes. And So is this the first time you're visiting here or? yes, my first time. So how much do you like this Hyderabad city? It's really good. Like, I would love to stay over here. Yeah, thank you. So what are the precautions you are taking, because the journey at this pandemic time is a bit difficult when compared. It is. So the first thing is like, obviously I had to remove my mask now for the video, but we have to wear our mask at all times if possible, especially if we are in a crowd. We have to have sanitizers with us, and we prefer when we sit in a place where people are not there, or we travel by our own vehicle. Like, we came all the way from Delhi in our own car, so we don't have to and then we had our own food whenever it was possible. When not, then it's not an option. But it's all about precautions by the citizens. The vaccine and the country, as the government can't do so much. It's all about the citizens, yes. Thank you so much for visiting Hyderabad in this time. సో నిజంగా వీళ్ళకి చాలా హ్యాపీగా ఉందంట. హైదరాబాద్లో వేరే డిఫరెంట్ ప్లేసెస్ చూస్తున్నారు, చాలా బాగుందని చెప్తున్నారు. అయితే విన్నది ఏదున్నా కూడా వచ్చి చూస్తే దీని అందం ఏంటి అని తెలుస్తుందని చెప్తున్నారు.
వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం ఇదే సిటీలో ఉంటే మనం ఎందుకు మిస్ అవ్వడం? సో చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కమెంట్. సో ఇంకొక గెస్ట్ మనతో పాటు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన గెస్ట్, అంటే తెలుగు వాళ్ళే బట్ ముంబైలో సెటిల్ అయ్యారంటే ఇప్పుడు హైదరాబాద్ని చూడడానికి వచ్చారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది వాళ్ళ మాటల్లోనే విందాం. సో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ? మంచిగా ఉన్నదంతా లైక్ జగాలు ప్లేసెస్ ఆర్ వెరీ నైస్. లైక్ దిస్ ఈస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఐ లవ్డ్ ఇట్. సో ఫస్ట్ టైం వచ్చారా ఇక్కడికి? ఒక్క చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాం. సో ఇప్పుడు మంచి 6 years back ఎస్ ఎస్ మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చినాం మళ్ళా. సో యా ఎంజాయ్ చేస్తున్నారంట. వీళ్ళకి ఇక్కడ పర్టికులర్గా ఈ ఏరియాలో వీళ్ళకి నచ్చింది ఏంటో, మీకు ఏం నచ్చింది పర్టికులర్గా ఈ ఏరియాలో? ఈ జగా ఈ వ్యూ మంచిగా అనిపించింది. ఫొటోస్ మంచిగా సో చూసారు కదా ఈ వారం మెట్రో మానియాలో హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి బుద్ధుడి విగ్రహం యొక్క అందాలు, అంటే చుట్టూ వాటర్ ఎంత ఉందో, ఎంత బాగుందో. సో నిజంగా చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడికి వచ్చి చూడడం అనేది ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది ఈ వారం మెట్రో మానియా. దిస్ ఇస్ ప్రతిభ సైనింగ్ ఆఫ్.